మీనరాశి వారికి ఈ ఆగస్టు 12, 13, 14, 15 తేదీలు సాధారణమైన రోజులు కావు. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో మీరు ఊహించని మార్పుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సంకేతాలు కనిపించే అవకాశముంది. ముఖ్యంగా ఎవరు ఎన్ని చెప్పినా జరగబోయేది ఇదే. మీరు అస్సలు ఊహించని మార్పు మీ జీవితంలోకి రాబోతోంది అనే విషయమే ఈరోజు మీనరాశి ఫలాల్లో ప్రధానంగా చెప్పబోతున్నాం. ఇప్పటివరకు ఒక పని జరగాలని ఎంతగానో ఎదురుచూసినా అది జరగకపోవచ్చు. ఒక వ్యక్తి నుంచి సమాధానం రావాలని ఎదురుచూస్తూ ఉండవచ్చు. ఉద్యోగం, వ్యాపారం, డబ్బు, ప్రేమ, వివాహం, కుటుంబం లేదా మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక విషయంలో ఇది ఎప్పుడు జరుగుతుంది అనే ఆలోచన మీ మనసులో ఉండవచ్చు. కానీ ఈ 4 రోజుల్లో ఆగిపోయిన విషయం మళ్లీ కదిలే సూచనలేంటి? మీరు ఊహించని వ్యక్తి ద్వారా ఏ అవకాశం రావచ్చు? అందరికీ నమస్కారం. ఓం శక్తి గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం. కేవలం 11 రూపాయల దక్షిణతో గురువుగారు మీకు పూర్తి జ్యోతిష్యం చెబుతారు. గురూజీ, నా సమస్యలకు కూడా పూజలు చేసి మంచి పరిష్కారాన్నిచ్చారు. మీకు ఏవైనా సమస్యలుంటే ఒక్కసారి కింద కనిపిస్తున్న ఫోన్ నంబర్కి కాల్ చేసి పరిష్కారం పొందండి. గతంలో ఆగిపోయిన విషయం మళ్లీ ఎందుకు మీ ముందుకు రావచ్చు? ఎవరి మాటను నమ్మాలి, ఎవరి మాటను నమ్మకూడదు? ముఖ్యంగా డబ్బు విషయంలో ఎలాంటి జాగ్రత్త అవసరం? ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, వివాహం విషయంలో ఏ మార్పులు కనిపిస్తున్నాయి? ఇవన్నీ ఈ వీడియోలో ఒక్కొక్కటిగా చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ముఖ్యంగా మీనరాశివారు, మీరిప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇతరులు మీ పరిస్థితిని చూసి ఒక మాట చెప్పవచ్చు, మీకు సలహా ఇవ్వవచ్చు, ఇది జరగదు అని చెప్పవచ్చు. కానీ మీ జాతకంలో గ్రహాల ప్రభావం చూపించే మార్గం కొన్నిసార్లు ఇతరులు ఊహించిన దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అందుకే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరిగే చిన్న సంఘటనలను కూడా జాగ్రత్తగా గమనించండి. మీరు మీనరాశివారైతే ఈ వీడియోను మధ్యలో ఆపకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే చివర్లో మీరు ఏ ప్రదేశానికి వెళితే శుభఫలితాలు కలిగే అవకాశముంది, ఏ దైవాన్ని ప్రార్థించాలి, ఏ పరిహారం చెయ్యాలి, ఈ 4 రోజుల్లో ఏ విషయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను కూడా చెబుతున్నాం. ఇంకా మన భక్తి టీవీ ఆస్ట్రాలజర్ ఛానల్కు మీరింకా సభ్యత్వం తీసుకోకపోతే ఇప్పుడే సభ్యత్వం తీసుకోండి. పక్కనే కనిపిస్తున్న గంట గుర్తును కూడా నొక్కండి. మీనరాశివారికి సంబంధించిన ఇలాంటి ముఖ్యమైన రాశిఫలాలు, గ్రహాల మార్పులు, దైవ సంబంధమైన విషయాలు మీకు ఎప్పటికప్పుడు అందేలా గంట గుర్తును కూడా తప్పకుండా నొక్కండి. మరొక ముఖ్యమైన విషయం, ఈ వీడియోలో మీకు చెప్పబోయే ఫలితాల్లో ఏదైనా మీ జీవితంలో నిజంగా జరుగుతోందా లేదా ఇప్పటికే జరుగుతోందా అనేది తప్పకుండా గమనించండి. వీడియో చివర్లో కామెంట్లో మీ అనుభవాన్ని చెప్పండి. చెప్పిన ఫలితం జరుగుతోంది లేదా జరగలేదు అని నిజాయితీగా కామెంట్ చెయ్యండి. మీ అనుభవం ఇతర మీనరాశివారికి కూడా ఉపయోగపడుతుంది. అయితే ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వెళదాం. ఆగస్టు 12, 13, 14, 15 తేదీల్లో మీనరాశివారికి ఎవరు ఎన్ని చెప్పినా జరగబోయే ఆ ఊహించని మార్పు ఏమిటి? అసలు మీ జీవితంలో ఏ విషయం మలుపు తిరగబోతోంది? తెలుసుకోవడానికి వీడియోను పూర్తిగా చూడండి. మీనరాశివారిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే మీరు బయటకు ప్రశాంతంగా కనిపించినా మీ మనసులో మాత్రం ఒకేసారి ఎన్నో ఆలోచనలు నడుస్తుంటాయి. ఒక వ్యక్తి మీతో 2 మాటలు మంచిగా మాట్లాడితే చాలు, అతని బాధను కూడా మీ బాధగా తీసుకునే స్వభావం మీలో ఉంటుంది. ఎదుటివారికి సహాయం చెయ్యాలని, కష్టంలో ఉన్నవారికి అండగా నిలవాలని మీరనుకుంటారు. మీ దగ్గర ఎంత ఉన్నా మీకు చేతనైనంతలో ఇంకొకరికి ఇవ్వాలని ప్రయత్నిస్తారు. అందుకే మీ చుట్టూ ఉన్నవాళ్లలో కొంతమంది మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తారు, మరికొంతమంది మాత్రం మీ మంచితనాన్ని తమ అవసరాలకు ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. మీనరాశివారికి ఒక ప్రత్యేకమైన గుణముంది. మీరు ఒక విషయాన్ని ముందుగా మనసుతో అనుభవిస్తారు, ఆ తర్వాత దాని గురించి ఆలోచిస్తారు. అందుకే ఎవరో ఒక వ్యక్తి మీతో మాట్లాడుతున్నప్పుడు అతని మాటల కంటే అతని ప్రవర్తనను మీరు ఎక్కువగా గమనిస్తారు. ఎదుటివాడు నిజం చెబుతున్నాడా, ఏదైనా దాచుతున్నాడా అనే విషయం చాలాసార్లు మీకు ముందుగానే అర్థమవుతుంది. కానీ సమస్య ఏమిటంటే అర్థమైనా కూడా మీరు ఎదుటివారిని నమ్మాలని అనుకుంటారు. అతను అలా చెయ్యడు, ఆమె నన్ను మోసం చెయ్యదు అని మీరే మీ మనసును సమాధానపరుచుకుంటారు. అక్కడే మీరు కొన్నిసార్లు బాధపడతారు. ఈ ఆగస్టు 12 నుంచి 15 మధ్య మీకు ఒక ముఖ్యమైన పాఠం తెలుస్తుంది. మీ జీవితంలో ఎవరు నిజంగా మీకు మంచిని కోరుకుంటున్నారు, ఎవరు కేవలం మాటలతో మీ దగ్గర ఉంటున్నారు అనే విషయం ఒక చిన్న సంఘటన ద్వారా బయటపడే అవకాశముంది. అది పెద్ద గొడవ రూపంలో రావాల్సిన అవసరం లేదు. ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక మాట కావచ్చు, ఒక వ్యక్తి ప్రవర్తన కావచ్చు, లేదా మీరు ఆశించిన సమయంలో ఒకరు మీకు సహాయం చెయ్యకపోవడం కావచ్చు. ఆ చిన్న సంఘటన మీకు ఒక పెద్ద నిజాన్ని అర్థమయ్యేలా చేస్తుంది. ఇక్కడే మన ప్రధాన విషయం వస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా జరగబోయేది ఇదే.
మీరిప్పటివరకు ఒక వ్యక్తిని లేదా ఒక పరిస్థితిని ఒక విధంగా ఊహించి ఉండవచ్చు, కాని ఈ 4 రోజుల్లో అదే విషయం మీకు మరో కోణంలో కనిపిస్తుంది. మీరు అనుకున్నది తప్పు అని తెలిసినా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో ఒక వ్యక్తి దూరం కావడం నష్టంగా కనిపించినా తరువాత అదే మనకి మంచిగా మారుతుంది. మీనరాశివారు ప్రతి ఒక్కరికీ మీ మనసు మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చేయబోయే పని, మీ చేతిలో ఉన్న డబ్బు, కుటుంబంలో తీసుకోబోయే నిర్ణయం, ఉద్యోగానికి సంబంధించిన విషయం, వ్యాపార ప్రణాళిక ఇవన్నీ ముందుగానే అందరికీ చెప్పడం తగ్గించండి. ముఖ్యంగా మీరు ఇంకా పూర్తి చేయని పనిని ఎక్కువగా ప్రచారం చేయకండి. పని పూర్తయ్యాక చెప్పడం మంచిది. ఈ 4 రోజుల్లో మీ నిశ్శబ్దమే మీకు ఒక రక్షణగా పనిచేసే అవకాశముంది. మీనరాశివారికి ఈ 4 రోజుల్లో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయానికి కదలిక కనిపించే అవకాశం ఉండటం. మీరేదైనా పని కోసం దరఖాస్తు చేసి ఉండవచ్చు. ఎవరో ఒకరి నుంచి సమాధానం కోసం ఎదురుచూస్తూ ఉండవచ్చు. ఒక డబ్బు రావాల్సి ఉండవచ్చు. ఒక సంబంధం గురించి నిర్ణయం రావాల్సి ఉండవచ్చు. వ్యాపారంలో ఒక వ్యక్తి మాట కోసం ఆగి ఉండవచ్చు. లేదా కుటుంబంలో ఒక ముఖ్యమైన నిర్ణయం చాలా రోజులుగా వాయిదా పడుతూ ఉండవచ్చు. ఇప్పటివరకు చూస్తే అది జరగదేమో అనిపించి ఉండవచ్చు. కొంతమంది మీకు ఇక అది సాధ్యం కాదు, అది మర్చిపో, ఇంకో మార్గం చూసుకో అని కూడా చెప్పి ఉండవచ్చు. కానీ మీనరాశివారికి ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఒక తలుపు ఆలస్యంగా తెరుచుకోవడం అంటే ఆ తలుపు శాశ్వతంగా మూసుకుపోయిందని కాదు. ఆగస్టు 12, 13 తేదీలలో మీకు ఒక సమాచారం రావచ్చు. అది మీరు ఎదురుచూస్తున్న విషయం కావచ్చు, లేదా దానికి సంబంధించిన మరో వ్యక్తి నుంచి వచ్చిన సమాచారం కావచ్చు. ఆగస్టు 14, 15 తేదీలలో ఆ విషయం గురించి మరింత స్పష్టత రావడానికి అవకాశం ఉంటుంది. అయితే మార్పు మీరు ఊహించిన విధంగా ఉండకపోవచ్చు. ఉదాహరణకు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తికి తాను కోరుకున్న కంపెనీలోనే ఉద్యోగం రావాలని అనిపిస్తుంది. కానీ అక్కడ అవకాశం రాకపోయినా ఆ ప్రయత్నం వల్ల మరో వ్యక్తి పరిచయం కావచ్చు. ఆ వ్యక్తి ద్వారా మరొక ఉద్యోగం రావచ్చు. వ్యాపారంలో మీరు ఒక డీల్ కోసం ఎదురుచూస్తుంటే అది పూర్తి కాకపోయినా అదే సమయంలో మరో కస్టమర్ రావచ్చు. వివాహం విషయంలో ఒక సంబంధం ఆగిపోయినా దాని తర్వాత వచ్చిన మరో సంబంధం మీకు మరింత అనుకూలంగా ఉండవచ్చు. అందుకే మీరు కోరుకున్నది జరగలేదని వెంటనే నిరాశ చెందకండి. మీరు ఊహించని మార్గం తెరుచుకుంటుందేమో గమనించండి. ఈ 4 రోజుల్లో మీకు ఒక విషయం ప్రత్యేకంగా కనిపించవచ్చు. మీరు చాలా కాలంగా పట్టించుకోని వ్యక్తి అకస్మాత్తుగా మీతో మాట్లాడవచ్చు. గతంలో మీరు తిరస్కరించిన ఒక అవకాశం మళ్లీ రావచ్చు. ఒకప్పుడు చిన్నదిగా అనిపించిన పని ఇప్పుడు ఉపయోగకరంగా మారవచ్చు. లేదా మీరు వదిలేసిన ఒక ప్రయత్నాన్ని తిరిగి మొదలుపెట్టాల్సిన పరిస్థితి రావచ్చు. ఇలాంటి సమయంలో తొందరగా నాకిది వద్దు అని చెప్పకండి. ముందుగా పూర్తిగా తెలుసుకోండి. ఎందుకంటే మీ జీవితంలో మార్పు పెద్ద సంఘటనలా కాకుండా మొదట చిన్న అవకాశంలా కనిపించే అవకాశం ఉంది. అదే ఈ 4 రోజుల్లో మీకు ఎదురయ్యే అసలు పరీక్ష. మీరు కనిపిస్తున్న రూపాన్ని చూసి నిర్ణయం తీసుకుంటారా, లేక దాని వెనక ఉన్న అవకాశాన్ని గుర్తిస్తారా? మీనరాశివారికి కుటుంబమంటే చాలా ముఖ్యమైన విషయం. ఇంట్లో ఎవరికైనా సమస్య వస్తే అది మీ సమస్యగా భావిస్తారు. పిల్లల విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, భార్యాభర్తల విషయంలో మీరు మీ సొంత అవసరాలను కూడా పక్కనపెట్టి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తారు. అయితే మీ మంచితనాన్ని కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఒకే విధంగా అర్థం చేసుకోకపోవచ్చు. ఆగస్టు 12 నుంచి 15 మధ్య ఇంట్లో ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. అది పిల్లల చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, పెళ్లి కావచ్చు, డబ్బు కావచ్చు, ఇల్లు మార్చడం కావచ్చు, ఆస్తి విషయంలో నిర్ణయం కావచ్చు. ఇంతకాలం ఎవరో ఒకరు చెప్పకుండా మనసులో పెట్టుకున్న విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మీ పాత్ర చాలా ముఖ్యమైనది. మీరు వెంటనే ఎవరి పక్షాన నిలబడకుండా ఇద్దరి మాట వినండి. ఎందుకంటే ఒకరి మాట విని నిర్ణయం తీసుకుంటే తర్వాత మరో విషయం బయటపడవచ్చు. ముఖ్యంగా ఆగస్టు 12, 13 తేదీలలో మాట విషయంలో జాగ్రత్త అవసరం. మీరు నిజం మాట్లాడినా మాట కొంచెం గట్టిగా ఉంటే ఎదుటివారు దాన్ని అవమానంగా భావించే అవకాశం ఉంది. అందుకే నిజం చెప్పడం ఆపాల్సిన అవసరం లేదు, కానీ చెప్పే విధానాన్ని మార్చండి. ఒక కుటుంబంలో చిన్న మాట పెద్ద గొడవగా మారడానికి కారణం అసలు విషయం కాదు, మాట్లాడే తీరు. మీనరాశివారికి ఇది గుర్తుంచుకోవాల్సిన సమయం. ఇదే సమయంలో ఇంట్లో ఒక శుభవార్తకు సంబంధించిన చర్చ కూడా మొదలయ్యే అవకాశం ఉంది.
చాలా రోజులుగా ఆగిపోయిన వివాహం గురించి మాట్లాడవచ్చు. పిల్లల భవిష్యత్తు గురించి మంచి నిర్ణయం తీసుకోవచ్చు. ఇంట్లో కొత్త వస్తువు కొనడం చేయడం, ఇల్లు మార్చడం, ప్రయాణం చేయడం వంటి ఆలోచనలు ముందుకు రావచ్చు. ముఖ్యంగా ఇంట్లో పెద్దవారి సలహాను నిర్లక్ష్యం చేయకండి. మీకు నచ్చకపోయినా వారి మాట పూర్తిగా వినండి. అందులో మీకు తెలియని ఒక ఉపయోగకరమైన విషయం ఉండవచ్చు. మీనరాశివారికి ఈ 4 రోజుల్లో కుటుంబం నుంచి ఒక వ్యక్తి సహాయం అందించే అవకాశం ఉంది. మీరు ఊహించని సమయంలో ఆ సహాయం రావచ్చు. మీరు ఎవర్నీ అడగకపోయినా మీ పరిస్థితిని గమనించి ఒకరు ముందుకు రావచ్చు. ఇక్కడే మళ్లీ మీ జీవితంలోని ఊహించని మార్పు కనిపిస్తుంది. మీరు బయట ఎక్కడో పరిష్కారం కోసం వెతుకుతుంటే మీకు కావలసిన పరిష్కారం ఇంట్లోనే ఒక వ్యక్తి ద్వారా రావచ్చు. మీనరాశివారు ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు. ఒకసారి ఒక వ్యక్తిని మనసులోకి తీసుకుంటే అతన్ని సులభంగా బయటకు పంపలేరు. సంబంధం ముగిసినా జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి. అందుకే గతానికి సంబంధించిన విషయాలు మళ్లీ మీ ముందుకు వచ్చినప్పుడు మీరు సాధారణంగా తీసుకోలేరు. ఈ ఆగస్టు 12 నుంచి 15 మధ్య ప్రేమ విషయంలో గతానికి సంబంధించిన ఒక విషయం కదిలే అవకాశం ఉంది. చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి గుర్తుకు రావచ్చు. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఆ వ్యక్తి గురించి సమాచారం రావచ్చు. ఒక పాత సందేశం, ఒక ఫోన్ కాల్ లేదా అనుకోకుండా ఎదురుపడటం వంటి సంఘటన కూడా జరగవచ్చు. కానీ ఇక్కడొక విషయం చాలా స్పష్టంగా గుర్తుంచుకోండి. గతం మీ ముందుకు వచ్చిందని వెంటనే దాన్ని భవిష్యత్తుగా మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకు సంబంధం దూరమైంది? అప్పుడు జరిగిన సమస్య ఏమిటి? ఆ వ్యక్తి ఇప్పుడు నిజంగా మారాడా? ఇప్పుడు మీ ఇద్దరి మధ్య గౌరవం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలి. ప్రస్తుతం ప్రేమలో ఉన్నవారికి చిన్న అపార్థం రావచ్చు. ఒకరు ఆలస్యంగా ఫోన్ చేయడం, ఒక సందేశానికి సమాధానమివ్వకపోవడం, ఇంకొకరి మాటను తప్పుగా అర్థం చేసుకోవడం వంటి చిన్న విషయాలు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. అలాంటి సమయంలో నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు అని వెంటనే గొడవ పట్టుకోకుండా అసలు కారణమేమిటో తెలుసుకోండి. మీనరాశివారు ప్రేమలో ఒక పెద్ద తప్పు చేస్తారు. ఎదుటివారు తమ మనసులోని మాట అర్థం చేసుకోవాలని అనుకుంటారు. కాని ప్రతి ఒక్కరూ మీ మనసును చదవలేరు. మీరు చెప్పాల్సిన మాటను మీరు చెప్పాలి. అందుకే ఈ 4 రోజుల్లో ప్రేమలో ఉన్నవారు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే భావోద్వేగం కంటే నిజాన్ని ముందు పెట్టండి. వివాహం కోసం ఎదురుచూస్తున్న మీనరాశివారికి కూడా ఒక కొత్త పరిచయం రావచ్చు. కుటుంబ సభ్యులు తీసుకొచ్చిన సంబంధాన్ని మొదటి చూపులోనే తిరస్కరించకుండా వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోండి. కొన్నిసార్లు మనం కోరుకున్న రూపంలో వ్యక్తి కనిపించకపోయినా మన జీవితానికి సరిపోయే స్వభావం అతనిలో లేదా ఆమెలో ఉండవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న మీనరాశివారికి ఈ 4 రోజులు ఆశను కలిగించే సమయం కావచ్చు. మీరిప్పటికే ఎన్నో దరఖాస్తులు పంపి ఉండవచ్చు. కొన్నింటికి సమాధానం రాకపోయి ఉండవచ్చు. ఇంటర్వ్యూ ఇచ్చి ఫలితం కోసం ఎదురుచూస్తూ ఉండవచ్చు. కొంతమంది ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావడం లేదు అనే ఆలోచనతో అలసిపోయి ఉండవచ్చు. కాని ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి. మీ ప్రయత్నం వృధా కాలేదు. మీరు పంపిన ఒక దరఖాస్తు నుంచి కాకపోయినా దాని ద్వారా ఏర్పడిన పరిచయం నుంచి అవకాశం రావచ్చు. ఆగస్టు 12 నుంచి 15 మధ్య ఉద్యోగానికి సంబంధించిన ఫోన్, సందేశం, ఇంటర్వ్యూ సమాచారం లేదా కొత్త అవకాశం రావచ్చు. ముఖ్యంగా మీరింతవరకు ఆలోచించని రంగం నుంచి అవకాశం వస్తే దాన్ని వెంటనే తిరస్కరించకండి. మీకు మొదట అది చిన్న ఉద్యోగంలా కనిపించవచ్చు. జీతం మీరు ఆశించినంతగా లేకపోవచ్చు. పని ప్రదేశం మీకు నచ్చకపోవచ్చు. కాని ఆ ఉద్యోగం ద్వారా మీకు అనుభవం, పరిచయాలు, భవిష్యత్తులో ఎదగడానికి అవకాశం ఉంటే ఒక్కసారి ఆలోచించడం మంచిది. ఎందుకంటే మీ జీవితంలో మార్పు కొన్నిసార్లు నేరుగా పెద్ద విజయంగా రాదు. మొదట ఒక చిన్న మెట్టుగా వస్తుంది. ఆ మెట్టుమీద అడుగుపెట్టిన తర్వాతే తరువాతి మెట్టు కనిపిస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం కార్యాలయంలో మాట విషయంలో జాగ్రత్త అవసరం. మీరు చేసిన పని గుర్తింపు పొందాలని కోరుకోవడం సహజమే. కాని మీ పని గురించి మీరు ఎక్కువగా చెప్పుకోవడం కంటే మీ పని మాట్లాడేలా చెయ్యడం మంచిది. పై అధికారితో విభేదం వస్తే అందరి ముందు మాట్లాడకండి. వ్యక్తిగతంగా మాట్లాడండి. మీ దగ్గర ఆధారాలుంటే వాటితో వివరించండి. భావోద్వేగంతో మాట్లాడితే మీరు చెప్పే నిజమైన విషయం కూడా బలహీనంగా కనిపించవచ్చు. ఆగస్టు 14, 15 తేదీల్లో మీరింతకాలం పట్టించుకోని ఒక పని ప్రాధాన్యం పొందే అవకాశముంది. ఒక పాత బాధ్యత మళ్లీ మీ ముందుకు రావచ్చు. దాన్ని వాయిదా వేయకుండా పూర్తి చేయండి. ఎందుకంటే అదే పని పూర్తయిన తర్వాత మీకు కొత్త అవకాశం రావడానికి మార్గం సులభం కావచ్చు.
మీనరాశి ఉద్యోగస్తులు మరో విషయం కూడా గమనించాలి. సహ ఉద్యోగులు చెప్పే ప్రతి మాటను నిజమని నమ్మకండి. మీకు సంబంధించిన నిర్ణయం గురించి అధికారిక సమాచారం వచ్చే వరకు ఊహాగానాలపై ఆధారపడకండి. ఒకరు నీ ప్రమోషన్ ఆగిపోయింది అని చెప్పవచ్చు, మరొకరు నీ ఉద్యోగం మారబోతోంది అని చెప్పవచ్చు. మీరు వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఏం చెప్పినా మీ చేతిలో ఉన్న పని మీరు నిజాయితీగా పూర్తి చెయ్యండి. ఫలితం ఏ రూపంలో వస్తుందో అది వచ్చే వరకు ఓపికగా ఉండండి. మీనరాశి వ్యాపారస్తులకు ఆగస్టు 12 నుంచి 15 వరకు ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకాలం మీరు ఒకే మార్గాన్ని నమ్ముకుని ముందుకు వెళ్తూ ఉండవచ్చు. ఒక కస్టమర్ కోసం ఎదురు చూస్తుండవచ్చు. ఒక ఒప్పందం పూర్తవ్వాలని చూస్తుండవచ్చు. పెట్టుబడి పెట్టాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండవచ్చు. లేదా మీ వ్యాపారంలో కొత్త శాఖ మొదలు పెట్టాలని అనుకుంటూ ఉండవచ్చు. కాని ఈ 4 రోజుల్లో మీరు అనుకున్న దారిలో కాకుండా మరో దారి కనిపించే అవకాశం ఉంది. ఒక వ్యక్తి చాలా రోజులుగా మీకు మాట ఇస్తూ పని పూర్తి చేయకుండా ఆలస్యం చేస్తూ ఉండవచ్చు. మీరు అతనిపైనే ఆధారపడి ఉండవచ్చు. ఇప్పుడు అతని నుంచి ఆలస్యం జరిగినా అదే సమయంలో మరో వ్యక్తి మీ దగ్గరకు రావచ్చు. మొదట అతని ద్వారా పెద్ద లాభం వస్తుందని అనిపించకపోవచ్చు, కాని ఆ పరిచయం భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. అందుకే కొత్తగా వచ్చే ప్రతి పరిచయాన్ని వెంటనే తక్కువగా అంచనా వేయకండి. ముఖ్యంగా వ్యాపారంలో డబ్బు పెట్టే విషయంలో తొందరపడకండి. ఎవరో ఒకరు ఇక్కడ పెట్టుబడి పెడితే చాలా లాభం వస్తుంది అని చెప్పారని వెంటనే డబ్బు పెట్టవద్దు. కాగితాలు చూడండి, ఒప్పందం చదవండి. మీకు అర్థం కాని విషయం ఉంటే తెలిసిన వ్యక్తిని అడగండి. మీనరాశివారికి మంచితనం ఎక్కువ. అందుకే ఎదుటివాడు చెప్పిన మాటను నమ్మి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మాత్రం నమ్మకంతో పాటు పరిశీలన కూడా అవసరం. ఆగస్టు 13, 14 తేదీలలో పాత కస్టమర్ లేదా గతంలో మాట్లాడిన వ్యక్తి మళ్లీ సంప్రదించే అవకాశం ఉంది. మీరు పూర్తిగా వదిలేసిన ఒక వ్యాపార అవకాశం తిరిగి కదలవచ్చు. మీరు ఇది ఇక జరగదు అని అనుకున్న విషయం మళ్లీ ముందుకు రావడం ఈ 4 రోజుల్లో ఊహించని మలుపుగా మారవచ్చు. అయితే లాభం వస్తుందనే ఆశతో అవసరం లేని అప్పు చేయకండి. చేతిలో ఉన్న డబ్బు మొత్తం ఒకే చోట పెట్టకండి. వ్యాపారంలో కొంత డబ్బును అత్యవసర పరిస్థితుల కోసం పక్కన పెట్టుకోవడం మంచిది. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నవారు లెక్కల విషయంలో స్పష్టంగా ఉండాలి. మాట మీద కాకుండా రాతపూర్వకంగా వ్యవహరించడం మీకు రక్షణగా ఉంటుంది. మీనరాశివారికి డబ్బు విషయంలో ఈ 4 రోజుల్లో ఒకవైపు ఆశ కనిపిస్తే మరోవైపు ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. మీకు రావాల్సిన డబ్బు చాలా రోజులుగా ఆగిపోయి ఉంటే దాని గురించి ఒక సమాచారం రావచ్చు. ఎవరో చెల్లిస్తామని చెప్పవచ్చు. ఒక పాత బాకీ గురించి మాట్లాడవచ్చు. లేదా మీకు రావాల్సిన మొత్తంలో కొంత భాగం అందే అవకాశం ఉండవచ్చు. కానీ డబ్బు చేతిలోకి వచ్చిన వెంటనే ఇప్పటివరకు ఇన్ని రోజులు కష్టపడ్డాను, ఇప్పుడు ఖర్చు చేద్దాం అనే ఆలోచనకు వెళ్ళకండి. ఎందుకంటే ఊహించని ఖర్చు కూడా రావచ్చు. ఇంటి అవసరం కావచ్చు, పిల్లల అవసరం కావచ్చు, ప్రయాణం కావచ్చు, మరమ్మత్తు కావచ్చు, లేదా మీరు ముందుగా ఊహించని మరేదైనా అవసరం కావచ్చు. మీనరాశివారికి ఒక విషయం ప్రత్యేకంగా చెప్పాలి. ఇతరులకు సహాయం చేయడం మీ స్వభావం. కానీ మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసేంత సహాయం చేయకండి. మీరు అప్పు చేసి ఇంకొకరికి అప్పు ఇవ్వడం మంచిది కాదు. నువ్వు నాకు చాలా దగ్గరి వ్యక్తివి, నీకు సహాయం చేయకపోతే ఎలా అని భావించి నిర్ణయం తీసుకుంటే తరువాత మీరే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీ డబ్బుకు సంబంధించిన ఒక విషయం మీకొక పాఠం నేర్పవచ్చు. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. మీరు గతంలో చేసిన ఒక ఆర్థిక తప్పును గుర్తుచేసుకుని ఈసారి మరింత జాగ్రత్తగా వ్యవహరించవచ్చు. ముఖ్యంగా ఆగస్టు 14, 15 తేదీలలో పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాల్సి వస్తే 2 సార్లు ఆలోచించండి. అవసరమా? ఇప్పుడే కావాలా? కొంతకాలం ఆగితే ముంచిదా అనే ప్రశ్నలకు సమాధానం చెప్పుకుని ముందుకు వెళ్ళండి. ఎవరు ఏది కొంటే అదృష్టం వస్తుందని చెప్పినా, ఎవరు ఏ పెట్టుబడి చేస్తే డబ్బు రెట్టింపవుతుందని చెప్పినా మీ పరిస్థితికి సరిపోతుందో లేదో మీరు స్వయంగా నిర్ణయించాలి. మీ ఆర్థిక జీవితంలో ఊహించని మార్పు రావచ్చు, కానీ ఆ మార్పును లాభంగా మార్చేది మీ జాగ్రత్త.
వివాహం కోసం ఎదురుచూస్తున్న మీనరాశివారికి ఈ 4 రోజుల్లో సంబంధాల విషయంలో ఒక కదలిక కనిపించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు మళ్లీ వివాహం గురించి మాట్లాడవచ్చు. ఇంతకు మునుపు చూసిన సంబంధం గురించి సమాచారం రావచ్చు. లేదా అసలు ఊహించని కుటుంబం నుంచి కొత్త సంబంధం రావచ్చు. మీరు ఇప్పటివరకు ఒక రకమైన వ్యక్తినే జీవిత భాగస్వామిగా ఊహించి ఉండవచ్చు. కానీ మీ ముందుకు వచ్చే సంబంధం మీరు అనుకున్న విధంగా ఉండకపోవచ్చు. మొదటి చూపులో అంతగా ఆసక్తి కలగకపోయినా వ్యక్తి స్వభావం తెలుసుకున్న తర్వాత మీ అభిప్రాయం మారవచ్చు. అందుకే వివాహ నిర్ణయంలో కేవలం రూపం, ఉద్యోగం, డబ్బు మాత్రమే చూడకండి. వ్యక్తి మాట తీరు, కుటుంబాన్ని గౌరవించే విధానం, బాధ్యత తీసుకునే స్వభావం, కోపాన్ని ఎలా నియంత్రిస్తాడు, సమస్య వచ్చినప్పుడు ఎలా స్పందిస్తాడు అనే విషయాలను గమనించండి. వివాహితులైన మీనరాశివారికి భార్యాభర్తల మధ్య ఒక ముఖ్యమైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఒకరు చెప్పిన మాటను మరొకరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నందున మూడో వ్యక్తిని మధ్యలోకి తీసుకురాకుండా ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం మంచిది. భార్యాభర్తల మధ్య పాత విషయం మళ్లీ బయటకు వస్తే అది అప్పుడే అయిపోయింది, మళ్లీ ఎందుకు మాట్లాడుతున్నావు అని కోపపడకుండా అసలు ఆ బాధ ఇంకా ఎందుకుందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. కొన్నిసార్లు సమస్య పరిష్కరించబడినట్టు కనిపించినా మనసులోని బాధ మాత్రం మిగిలి ఉంటుంది. ఈ సమయంలో మీనరాశివారికి ఒక మంచి అవకాశం ఉంది. మీరు ఇంతకాలం చెప్పలేకపోయిన ఒక మాటను ప్రశాంతంగా చెప్పే అవకాశం రావచ్చు. ఎదుటివారు కూడా మీ మాట వినడానికి సిద్ధంగా ఉండవచ్చు. దాంతో సంబంధంలో కొత్త అవగాహన ఏర్పడుతుంది. అందుకే ప్రేమైనా వివాహమైనా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. గతంలో జరిగిన దాన్ని చూసి భవిష్యత్తును తీర్పు చెప్పకండి. ఈ 4 రోజుల్లో మీ ముందుకు వచ్చే వ్యక్తిని, అవకాశాన్ని, మాటను ప్రస్తుత పరిస్థితిని బట్టి పరిశీలించండి. మీనరాశివారు సాధారణంగా ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ తమ గురించి మర్చిపోతారు. ఇంట్లో ఎవరికైనా సమస్య ఉంటే దాన్ని పరిష్కరించడానికి ముందుకు వస్తారు. ఉద్యోగంలో పని ఎక్కువైనా పూర్తి చేయాలని చూస్తారు. వ్యాపారంలో ఇబ్బంది వచ్చినా వదులుకోరు. ఇలా అన్ని విషయాలను మనసులో పెట్టుకోవడం వల్ల మానసిక అలసట పెరిగే అవకాశం ఉంటుంది. ఆగస్టు 12 నుంచి 15 వరకు మీరు మీ నిద్ర, ఆహారం, విశ్రాంతిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. రాత్రి ఆలస్యంగా మేల్కొని ఆలోచిస్తూ ఉండటం తగ్గించండి. ఉదయం కొంత సమయం ప్రశాంతంగా ఉండండి. సాధ్యమైనంత వరకు తేలికైన ఆహారం తీసుకోండి. నీరు తగినంత తాగండి. ఏదైనా ఆరోగ్య సమస్య ఇప్పటికే ఉంటే జ్యోతిష్య సూచనలపై మాత్రమే ఆధారపడకుండా వైద్యుల సలహా తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయడం ఏ రాశివారికి మంచిది కాదు. మీనరాశివారికి ఆధ్యాత్మికత మనసుకు ప్రశాంతత ఇచ్చే ఒక మంచి మార్గంగా ఉంటుంది. ఉదయం లేదా సాయంత్రం కొంత సమయం దేవుని నామస్మరణ చేయండి. దేవాలయానికి వెళ్లే అవకాశం ఉంటే ప్రశాంతంగా దర్శనం చేసుకుని కొంత సమయం అక్కడ కూర్చోండి. ఈ సమయంలో మీకొక విషయం అర్థమవుతుంది. బయట ప్రపంచం మారడానికి ముందు మనలోని భయం తగ్గాలి. ఏమవుతుంది అనే ఆలోచనను వదిలి ఏది జరిగినా నేను ధైర్యంగా ఎదుర్కొంటాను అనే భావన పెంచుకోవాలి. మీ జీవితంలో ఊహించని మార్పు వచ్చినప్పుడు భయపడకుండా దాన్ని స్వీకరించడానికి మానసికంగా సిద్ధంగా ఉండటం కూడా ఒక రకమైన శక్తే. మీనరాశివారు ఇప్పుడు ఈ 4 రోజుల్లో అత్యంత ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. మీరు చాలా కాలంగా ఒక ఫలితం కోసం ఎదురుచూస్తూ ఉండవచ్చు. అది ఉద్యోగం కావచ్చు, డబ్బు కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రేమ కావచ్చు, వివాహం కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించిన విషయం కావచ్చు. మీకు ఇది ఇక జరగదు అనే భావన ఒక దశలో వచ్చి ఉండవచ్చు. కొంతమంది మీకు అదే మాట చెప్పి ఉండవచ్చు. కానీ జీవితంలో కొన్ని విషయాలు మనం అనుకున్న సమయానికి జరగవు. అవి జరగాల్సిన సమయానికి జరుగుతాయి. ఆగస్టు 12, 13, 14, 15 తేదీల్లో మీకు వచ్చే మార్పు కూడా అలాంటిదే కావచ్చు. అది మొదట పెద్ద విజయంలా కనిపించకపోవచ్చు, కానీ దాని ప్రభావం తరువాత తెలుస్తుంది. ఒక వ్యక్తి నుంచి వచ్చే ఫోన్ మీ ఆలోచనను మార్చవచ్చు. ఒక చిన్న అవకాశం మీ ఉద్యోగ దిశను మార్చవచ్చు. ఒక పాత పరిచయం వ్యాపారానికి ఉపయోగపడవచ్చు. ఒక కుటుంబ నిర్ణయం మీ భవిష్యత్తును మార్చవచ్చు. ఒక సంబంధం గురించి వచ్చిన సమాచారం మీ మనసులో కొత్త ఆలోచనను కలిగించవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయముంది. మీరు ప్రతి విషయాన్ని బలవంతంగా మీకు అనుకూలంగా మార్చాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో పరిస్థితి మీకు చూపిస్తున్న కొత్త దారిని గుర్తించడం చాలు. ఎవరో ఒకరు మీకు అది చెయ్యకు అని చెప్పవచ్చు, ఇంకొకరు ఇదే సరైనది అని చెప్పవచ్చు. కానీ మీ జీవితానికి సంబంధించిన తుది నిర్ణయం తీసుకునే ముందు మీ పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో తొందరపాటు నిర్ణయాలు తగ్గించండి.
కోపంలో ఉద్యోగం వదిలేయడం, కోపంలో సంబంధాన్ని తెంచుకోవడం, ఎవరో చెప్పారని డబ్బు పెట్టుబడి పెట్టడం, పూర్తిగా తెలుసుకోకుండా ఒక ఒప్పందం చేయడం వంటి నిర్ణయాలను జాగ్రత్తగా చూడాలి. మీకు వచ్చిన అవకాశాన్ని తిరస్కరించవద్దు, కానీ కళ్ళు మూసుకొని అంగీకరించవద్దు. ముందుగా తెలుసుకోండి, ఆలోచించండి, తర్వాత అడుగువేయండి. మీ జీవితంలో మార్పు రావడమంటే ప్రతి విషయం ఒక్కరోజులో మారిపోవడం కాదు. కొన్నిసార్లు ఒక చిన్న సంఘటన మీ జీవితానికి కొత్త దిశ చూపిస్తుంది. ఆ చిన్న సంఘటననే మీరు గుర్తించగలిగితే తరువాత వచ్చే పెద్ద అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోగలుగుతారు. పరిహారాలు: ఈ 4 రోజుల్లో తప్పకుండా చేయగలిగిన సులభమైన ఆధ్యాత్మిక చర్యలు. మీనరాశివారు ఆగస్టు 12 నుంచి 15 వరకు ఉదయం నిద్రలేచిన తర్వాత ముందుగా మీకు నచ్చిన దైవాన్ని స్మరించండి. ఆ తర్వాత ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని భక్తితో జపించండి. వీలైనంత ప్రశాంతంగా జపించండి. సంఖ్య కంటే భక్తి ముఖ్యం. గురువారం రోజున శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించగలిగితే దర్శించండి. పసుపు రంగు పువ్వులు సమర్పించవచ్చు. మీ శక్తికి తగ్గట్టు పేదవారికి అన్నదానం చేయండి. శనివారం రోజున శనిదేవుణ్ణి ప్రార్థించండి. అవసరంలో ఉన్న వృద్ధులకు లేదా పేదవారికి ఆహారం అందించడం మంచిది. ఎవరికైనా సహాయం చేస్తే ప్రచారం కోసం కాకుండా మనస్ఫూర్తిగా చేయండి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో ఒక పరిహారం మాత్రం ప్రతి ఒక్కరూ చేయగలరు. ఎవరినీ అనవసరంగా బాధపెట్టకండి. మాటతో గాయపరచకండి. మీ వల్ల ఎవరికైనా నష్టం జరిగితే క్షమాపణ చెప్పడానికి వెనుకాడకండి. అలాగే ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం తీసుకుని ముఖ్యమైన పని ప్రారంభించండి. తల్లిదండ్రులను గౌరవించడం, ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం, అవసరంలో ఉన్నవారికి చేతనైన సహాయం చేయడం వంటి మంచి పనులు చేయండి. దైవాన్ని ప్రార్థించడం మాత్రమే పరిహారం కాదు, మన ప్రవర్తనను మంచిగా మార్చుకోవడం కూడా గొప్ప పరిహారమే. మీనరాశివారు ఆగస్టు 12 నుంచి 15 వరకు మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనను ఒక అవకాశంలాగా చూడండి. మీరు ఊహించిన దారిలో విషయం జరగకపోయినా దాని వెనక మరో మంచి మార్గం ఉండవచ్చు. ఒక తలుపు మూసుకుపోయిందని బాధపడే ముందు మీ చుట్టూ మరో తలుపు తెరుచుకుందేమో చూడండి. ఈ 4 రోజుల్లో మీకు వచ్చే ఫోన్, సందేశం, పరిచయం, వార్త లేదా అవకాశం ఏదైనా వెంటనే చిన్నదిగా భావించకండి. అదే సమయంలో తొందరపడి నిర్ణయం కూడా తీసుకోకండి. ఆలోచించి అడుగువేయండి. మీరు మీనరాశివారైతే ఈ ఫలితాల్లో మీ జీవితానికి సంబంధించిన విషయం ఏదైనా జరుగుతుందో జాగ్రత్తగా గమనించండి. నిజంగా జరిగిన విషయం ఉంటే కమెంట్లో మీ అనుభవాన్ని తప్పకుండా తెలియజేయండి. ఈ ఫలితం జరిగింది అని రాయండి. జరగకపోతే కూడా నిజాయితీగా మీ అనుభవాన్ని చెప్పండి. భక్తి టీవీ ఆస్ట్రాలజర్ ఛానల్కు ఇంకా సబ్స్క్రిప్షన్ తీసుకోని వారు సబ్స్క్రిప్షన్ తీసుకొని పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కండి. మీనరాశివారికి సంబంధించిన మరిన్ని రాశి ఫలాలు, గ్రహస్థితులు, దైవ సంబంధమైన విషయాలు మీకు చేరేలా ఛానల్ను ఆదరించండి.